పోయిన ఫ్రైడే నేను ఒక విషయాన్ని మీతో పంచుకున్నాను. మరి ఫ్రైడే ఫాస్టింగ్కి వచ్చారో లేదో నాకు తెలియదు. రండి ఒక విషయాన్ని చూపిస్తాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రండి 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు, ఆ తరువాత 4వ వచనం చదువుదాం. జనులు ఆయాసమును గూర్చి సనుగు కొనుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టిరి. ప్రజలు ఆయాసం చేత ఎలా పడితే అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడి కోపం వచ్చి తగలబెట్టడం మొదలు పెట్టాడు. వారు నివసిస్తున్న పాలెము తగలబడిపోతున్నప్పుడు, బూడిదైపోతున్నప్పుడు వాళ్ళందరూ కలిసి మోషే దగ్గరకు వచ్చి, అయ్యా ఉన్నదంతా బూడిదైపోతుంది, ఉన్నదంతా తగలబడిపోతుంది, నువ్వు వెళ్ళి దేవునితో మొరపెట్టు అన్నప్పుడు మోషే వెళ్ళి తన ప్రజల కోసం మొరపెట్టాడు. దేవుడు కనికరించి మోషే ప్రార్థన ఆలకించి తాను తగలబెడుతున్నటువంటి ఆ పాలాన్ని తగలబెట్టడం మానేశాడు. దేవునికి కోపం పుట్టిస్తే క్షేమం కాదని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే మంచిది కాదని వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతను కల్లారా చూసినప్పుడు అర్థం చేసుకున్నారు. కానీ 4వ వచనం చూడండి ఏముందో అక్కడ. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, ఏమర్థం అవుతుంది మీకు ఇక్కడ? మరలా ఏడ్చి, కొన్ని మాటలు ఉన్నాయి చదువుదాం రండి. మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, కూరాకులను, దోసకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఇప్పుడు అందరూ కలిసి మోషే దగ్గరకు వచ్చి మాకు మాంసం కావాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కీరకాయలు తినేవాళ్ళం, దోసకాయలు తినేవాళ్ళం, బీరకాయలు తినేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం, ఉల్లిగడ్డలు తినేవాళ్ళం, దుంపలు తినేవాళ్ళం. ఏమిటిది? ఎప్పుడు చూసినా మన్నా, మాకు మాంసం కావాలి అని చెప్పి దేవుని సన్నిధికి వ్యతిరేకంగా వారు మోషే ఎదుట సనుగు కొనగా, అంతకు ముందే కదండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే, ఆయాస పడిపోయి మాట్లాడుతుంటే దేవుడు శిక్షించినప్పుడు పాలెం మొత్తం తగలబడ్డ మొదలైంది. అది చూశారు కదా, బుద్ధి తెచ్చుకోవాలి కదా, మళ్ళీ మొదలు పెట్టారు సనుగుల్లో. ఈ సనుగులకు గొనుగులకు కారణం తెలుసా ఎవరో? మిశ్రిత జనము అంటే అర్థం తెలుసా? వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఎవరు? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? ఐగుప్తీయులతో కలిసిపోయారు. వీరి పిల్లల్ని వారికి ఇవ్వడం, వారి పిల్లలను వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఐగుప్తీయులు వచ్చి కుటుంబ సభ్యులుగా చేరిపోయారు. వారికున్న తిండి అపేక్ష కాస్త వాళ్ళు కలిగి ఉండడం మాత్రమే కాకుండా వారిని చేసుకున్నటువంటి పాపానికి ఇప్పుడు ఇశ్రాయేలులు కూడా అంటగడుతున్నారు. మొదటిగా సనుగుకున్నది ఎవరు? మిశ్రిత జనము. వారిని చూసి ఇప్పుడు ఎవరు సనుక్కుంటున్నారు? ఇశ్రాయేలు జనము. మిశ్రిత జనముగా పిలువబడుతున్న ఐగుప్తీయులు ఎవరు? అన్యులు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు
అన్యజనులతో కలిసి మెలసి వియ్యానికి దిగినప్పుడు జరిగింది ఏమిటయా అంటే దేవునికి వ్యతిరేకంగా తయారయ్యారు. దేవుడు ధర్మశాస్త్రంలో స్పష్టంగా సెలవిచ్చాడు, అన్యులతో మీరు వియ్యానికి వెళ్ళకండి, అన్యజాతి ప్రజలను వియ్యానికి ఇవ్వకండి. ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. అదే విషయాన్ని నూతన నిబంధనలో కూడా కొరింథీయులకు రాసిన 6వ పత్రికలో 6వ అధ్యాయంలో రాశాడు. విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ పోలిక? విశ్వాసి అవిశ్వాసతో కలిసి జోడు కట్టడానికి వీల్లేదు. అనగా విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి, అవిశ్వాసిని చేసుకోవడానికి వీల్లేదు. వివాహ వయసు వచ్చేసరికి, వివాహ విషయం వచ్చేసరికి మనలో చాలా మంది రాజీ పడిపోతున్నారు. వినండి, ఉద్యోగ విషయంలో రాజీ పడితే మరొక ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. వ్యాపార విషయంలో రాజీ పడితే మరొక వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఒక వాహనం కొనుక్కునే విషయంలో, ఇల్లు కొనుక్కునే విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే మరొక వాహనాన్ని, మరొక ఇల్లు కట్టుకోవచ్చు. కానీ వివాహ విషయంలో రాజీ పడినా, వివాహ విషయంలో పొరపాటు చేసినా భర్తల్ని భార్యల్ని మార్చడానికి వీల్లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. ఆనాడు వారు చేసుకున్నటువంటి వివాహాలు ఇశ్రాయేలు ప్రజలకు నష్టాన్ని తీసుకొచ్చినాయి. ఆ మిశ్రిత జనము దేవునికి వ్యతిరేకంగా అఘోరించారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఐగుప్తులో మేము ఉన్నప్పుడు మేము తిన్న మాంసం మాకు జ్ఞాపకం వస్తుంది, కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు ఇవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి అని దేవుణ్ణి విసిగిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పాల్సిందేదో తెలుసా? మీకు బుద్ధి ఉందా? మీకు బీరకాయలు, కీరకాయలు, దోసకాయలు జ్ఞాపకం వస్తుందా? ఫరో సైన్యాన్ని దేవుడు ఎర్ర సముద్రంలో ముంచింది జ్ఞాపకం రావటం లేదా? వెనక ఫరో సైన్యము, ఎదురుగుండా ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యం చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది జ్ఞాపకం రావటం లేదా? ఆరిపోయిన నేల మీద దేవుడు మనల్ని నడిపించి ఆ శత్రు భీతి నుంచి విడిపించి మనకు క్షేమాన్నిచ్చింది జ్ఞాపకం రావటం లేదా? దాహంతో మనం అల్లాడిపోతున్నప్పుడు బండలో నుంచి దేవుడు నీళ్లు మనందరికీ సమృద్ధిగా తీసుకొచ్చింది జ్ఞాపకం రావటం లేదా? ప్రయాణం చేస్తొస్తున్నప్పుడు అనేక సందర్భాలు అమాలేకీయులు మన మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు శత్రు భీతిలోని మనల్ని విడిపించి వారి పైన విజయాన్ని ఇచ్చాడు జ్ఞాపకం లేదా? చీకట్లో మనం అలమటించిపోకుండా దేవుడు అగ్ని స్తంభాన్ని పెట్టాడు. ఎండలో మనం కుప్పకూలి పడిపోకున్నట్లు దేవుడు మేఘస్తంభాన్ని పెట్టి మనం నడుస్తున్న ప్రతి చోట పైన మేఘము వచ్చి మనతో పాటు నడిచేది ఈ నీడను మనకు ప్రసాదించింది జ్ఞాపకం లేదా? ఏది వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి? కూరగాయల? ఏది వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి? బీరకాయల? చాలా మంది ఈరోజు మన జీవితంలో వేటిని జ్ఞాపకం పెట్టుకోవాలో వాటిని జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాం. కారణం తెలుసా? లోకస్తులతో మనం కలిసిపోయాం, లోకస్తుల్లాగా మనం ఆలోచిస్తున్నాం, నేలబారు జీవితం జీవిస్తున్నాం. వారికి బహుశా దేవుడు నుండి ఉండకపోవచ్చు, వారికి బహుశా ఇటువంటి పరిశుద్ధమైన గ్రంథం ఉండి ఉండకపోవచ్చు. మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు విలువలు కలిగిన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు నీతి కలిగిన దేవుడు. తన బిడ్డలమైన మనము నీతిగా యథార్థంగా జీవించాలి ఆశిస్తున్న దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు ప్రత్యేకమైన వాడు, పరిశుద్ధమైన వాడు.